వాక్కు ఎలా దుష్టమవుతుందో చెప్పాడు. ఒకటి అసత్యం పలకడం, రెండవది పరుషంగా మాట్లాడటం. లజ్జ అనేది గొప్ప గుణం, అది రామచంద్రమూర్తికి ఉన్నది అని వర్ణిస్తాడు. లంచం తీసుకోవడానికి వెనకాడటం సిగ్గు, అవినీతి చేయడానికి వెనకాడటం సిగ్గు, తప్పు చేయడానికి వెనకాడటం సిగ్గు. కానీ బద్ధకిష్టులందరూ జ్ఞానుల్లా మాట్లాడే కాలం పేరు కలిక. ఈశ్వరార్చనం అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది, బహిరంగ అంతరంగ. రెండు అర్చనలు అవసరమే. ఎందుకంటే బాహ్యమైన ద్రవ్యములు వాడుతూ జీవిస్తున్నాం కనుక బాహ్య పూజలు కూడా అవసరమే. అంతఃకరణలో పరమాత్మ అనుభవం తెచ్చుకోవాలి కనుక అంతరంగ రూపమైన సమర్చన కూడా అవసరమే. రెండు కలిపి చేయాలి. అందుకని మనసులో ఉంటే చాలు అని బాహ్యం మానేరాదు. ఎప్పుడు మానేయవచ్చంటే మనసుతో భోజనం చేసినప్పుడు. శరీరంతో నువ్వు భోజనం చేస్తున్నంత కాలం నైవేద్యం అవసరమే. నీకు వస్త్రం అవసరమంత కాలం వస్త్రం సర్పయామి, నీకు వెలుగు అవసరమైనప్పుడు దీపం సర్పయామి, ఇవి అవసరమే. బాహ్యంలో ఇవి అవసరమే. కానీ బాహ్య పూజలు విడిచిపెట్టానంటే బద్ధకం చేతి విడిచిపెట్టాడు కానీ జ్ఞానం చేత కాదు. కానీ బద్ధకిష్టులందరూ జ్ఞానుల్లో మాట్లాడే కాలం పేరు కలికాలం. కనుక మనకి మహానుభావులైనటువంటి జ్ఞానులు కూడా అంతరంగంలో ఎవరినున్నానో వాడినే బహిరంగంలో ఆరాధిస్తున్నాను అని చెప్పినటువంటి వాళ్ళే. అందుకే సర్వనిలయనుకు ఆసనము నెమ్మినిదే, అలరు విశ్వాత్మకునకు ఆవాహనం ఇది అన్నాడు అన్నమయ్య. విశ్వమంతా నిండిన వాడికి ఆవాహన. దాన్ని బట్టి ప్రపంచమంతా ఎవడు వ్యాపించాడో వాడిని విగ్రహంలో ఆరాధిస్తున్నామనే జ్ఞానం హిందువుకు ఉంటుంది, తెలుసుకోండి. అదే విగ్రహంలోనే దేవుడు ఉన్నాడు కాదు, అంతటా ఉన్న దేవుడిని నేను విగ్రహం ద్వారా ఆరాధిస్తున్నా అనుకుంటాడు. కనుక రెండూ చాలా అవసరమే అని చెప్తున్నాడు ఇక్కడ. యథాశక్తి అర్చనం భక్త్యా యత్తదీశ్వర పూజనం. యథాశక్తి అర్చన ఈ సంకల్పాల్లోనే చెప్తారు. యథాశక్తి అంటే మళ్ళీ అక్కడ పీనాస్తనం బద్ధకం కాదు. నీ యథాశక్తిని అంతఃకరణానికి తెలుసు. యథాశక్తి భగవంతుడికి ద్రవ్యాదులు సమర్పణ చేయడం వల్ల ద్రవ్యశుద్ధి ఏర్పడుతుంది. బాహ్య పూజ శరీరంతో చేస్తున్నావు కనుక శరీర శుద్ధి ఏర్పడుతుంది. ద్రవ్యము శరీరము శుద్ధమైతే అది అంతఃకరణ శుద్ధికి హేతు అవుతుంది. కనుక వీటితోనే మొదలవుతుంది ఏ పూజ అయినప్పటికీ కూడా. రెండవది రాగాద్యపేతం హృదయం వాగదుష్ట అనృతాదిన హింసా విరహతికాయ ఏతచ్చే ఈశ్వర పూజనం. ఎంత స్పష్టమైన నిర్వచనం చెప్పాడు. అదే సూత సంహితలో ఏ రోజు చెప్పిన విషయమైన మరవకుండా హృదయంలో పెట్టుకుంటే అది ఆ క్షణంలో జీవితంలో వినియోగించేటప్పుడు గుర్తు రావాలి. అప్పుడు చేస్తాం. కానీ ఈశ్వర పూజన అంటే ఏంటో చెప్తున్నాడు. మొదటిది కాకుండా రెండవది రాగాద్యపేతం హృదయం. ఒక దాని ముందు ఇది నాది అనే ఒక ప్రీతిభావం ఎక్కువ పెంచుకుంటే రాగం, పక్కన మరొకటి ద్వేషం, ఇంకో ఎందు ద్వేషం. ఈ రాగద్వేషాలు ఉన్నంతకాలం బాహ్య పూజలు చేసినా వ్యర్థమే. అందుకు బాహ్య పూజలు మానేసానని చెప్పకూడదు, రాగద్వేషాలు తగ్గించుకున్నానని చెప్పాలి. దీనితో బాహ్య పూజలు చేస్తున్నాను కనుక రాగద్వేషాలు ఉన్న మోక్షమే అనుకోవద్దయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ. కనుక ఆధ్యాత్మిక ప్రగతి కావాలనుకున్న వాళ్ళకి ఒకరి ఎందో ఒక దాని ఎందో మోహం, దానికి సంబంధించి మరొక దాని ఎందు ద్వేషం, ఈ రెండు ఉంటే ఆధ్యాత్మికలో ఒక్క మెట్టు కూడా పైకి ఎదగలేరు. ప్రారంధవశాత్తు ఇవి వచ్చినప్పటికీ కూడాను విచారణతో తొలగించుకోగలగాలి ఇక్కడ. అలాగని ఇంకొకరి మీద రాగం వద్దు అన్నారంటే ప్రతిదాన్ని ద్వేషించమని అర్థం. అందరూ బాగుండాలని కోరుకోవడం, అందరి క్షేమం కోరుకోవడం, ప్రతివాన్ని ప్రేమగా పలకరించడం, అది విశాలమైన ప్రేమ. అలా కాకుండా ఇది మాత్రమే ప్రేమ, దానికి సంబంధించినవి ద్వేషం అనే భావం దోషము. అందుకే రాగాద్యపేతం హృదయం వాగ్ అదృష్ట అనృతాదిన. వాక్ అదుష్ట అనృతాదిన. వాక్కు కూడా దుష్టము కాకుండా ఉండాలి అన్నారు. రెండవది హృదయమేమో రాగద్వేషాలు లేకుండా ఉండాలి, వాక్ అనేటువంటిది అదుష్టము కావాలి, అంటే దుష్టము కాకుండా ఉండాలి. దుష్టం ఎలా అవుతుందా అంటే అనృతాదిన అన్నాడు. అసత్యము మొదలైన వాటి వల్ల వాక్కు దోషము కారాదు. మొదలైన అంటే ఏమిటి, ఇది ఒకటి తెలుసుకోవాలి కదా. అప్పుడు ఇతర శాస్త్ర సహాయంలో వాక్కు ఎలా దుష్టమవుతుందో చెప్పాడు. ఒకటి అసత్యం పలకడం, రెండవది పరుషంగా మాట్లాడడం, మూడవది శాస్త్ర విరుద్ధమైన మాట్లాడడం, నాలుగవది అమంగళం మాట్లాడటం. కొందరికి మొదట వస్తువుని అమంగళం, చచ్చాండ్ర బాబు అనడము, లేదా ఇంకోటి చస్తాడనడము, ఇలాంటి వస్తూ ఉంటే నోటుకొచ్చినట్టు అశ్లీలాదులు పలుకుతుంటారు. అది కూడదు. ఈ నాలుగు గుర్తుపెట్టుకోవాలి. కనుక అసత్యము, పరుషము, శాస్త్ర విరుద్ధము, అమంగళము, ఈ నాలుగు వాక్కును దుష్టపరుస్తాయి. ఈ నాలుగు లేకుండా ఉండాలి. చూసారా, ఇవి వేదాంతం దాకా. ఎందుకంటే ఇలాంటి చక్కటి వ్యక్తిత్వం ఉంటే వాడిని అందరూ గౌరవిస్తారు. అనేది చక్కగా మాట్లాడటం అంటే ఇది. ఎందుకంటే మంచిగా మాట్లాడితే అందరూ మన వాళ్ళే. మంచిగా మాట్లాడటం అంటే ఇది లక్షణం ఇక్కడ. అదేవిధంగా ముందు చెప్పినట్టు హృదయంలో వీడు నావాడు వీడు పైవాడు అనేటువంటి సంకుచిత భావం ఉండరాదు. ఇది హృదయానికది, వాక్కుకది. ఇక శరీరం ఎలా ఉండాలంటే హింసా విరహితకాయ. శరీరం ఇంకో పోషించుకోవడం కోసం ఇంకో శరీరాన్ని హింసించు, చాలా గొప్ప విషయం. అదే ప్రపంచం మొత్తం మీద హింసించకుండా జీవించాలని మొట్టమొదటి బోధించిన ఒకే ఒక్క మతం సనాతన వైదిక ధర్మం. తెలుసుకోండి. అహింస సంపూర్ణంగా అర్థం చేసుకుని
దాని అప్లికేషన్స్, ఎక్సెప్షన్స్, లిమిటేషన్స్ కూడా చెప్పినది సనాతన ధర్మం. ఈ మూడు కూడా ఈశ్వర పూజ అని చెప్పాడు. కానీ ఈశ్వర పూజ చేయడం అంటే మొదట యథాశక్తి అర్చనం అంటూ బాహ్యార్చనలు చెప్పినా హృదయము రాగాది అపేతము కావాలి. వాక్కు అనృతాదుల వల్ల దుష్టము కాకుండా ఉండాలి. శరీరము హింస లేకుండా ఉండాలి. ఈ మూడింటితో ఉండడమే ఈశ్వర పూజనము. కనుక బాహ్య పూజాధికారులు చేసేవాళ్ళు ఇవి అంతరంగ సాధనగా అభివృద్ధి చేసుకోవాలి. అంతరంగం బహిరంగం కలిపి సాధన అవుతుంది. అంతరంగ సాధనలు బహిరంగ సాధనలు తెలుసుకోవాలి. లోపల చేసేది అంతరంగ సాధన, బాహ్యంగా ఇతర ద్రవ్యములతో చేసేది బహిరంగ సాధన. రెండు అవసరమే. సిద్ధాంత శ్రవణం సత్యం జ్ఞానమనంతంచ పరానందం ధ్రువం పరం ప్రత్యక్ అవగత్యంతం వేదాంతశ్రవణం బుధా సిద్ధాంత శ్రవణం ప్రాహు. సిద్ధాంతము అంటే మాట ఏంటంటే అనేకములు విచారణ చేసి ఇది సత్యము అని తీర్మానించిన దాన్ని సిద్ధాంతం అంటారు. సిద్ధాంతం అంటే ఎవడో ఇది సిద్ధాంతం అని అంటాడు, కానీ అందులో లోపం ఉంటుంది. అప్పుడు ఒక మహా పండితులు వచ్చి అందులో లోపాలు ఉన్నాయి కానీ సిద్ధాంతం అనరాదు అని దాన్ని పూర్వపక్షం చేస్తాడు. అప్పుడు ఏది పరమసత్యంగా తేలుతుందో అది సిద్ధాంతం అవుతుంది ఇక్కడ. కానీ సిద్ధాంతం అంటే ఒక్కటే, అదేమిటంటే వేదాంతము చెప్పినది సిద్ధాంతము. వేద అంతము, అంతము అంటే చివరి మాట. వేదము చివరి మాటగా చెప్పింది అంటే అనేకం విచారణ చేసి ఇది అని తేల్చి చెప్పేసింది. దానికి పై మాట లేదు. అంటే ఒక న్యాయమూర్తి ఇచ్చిన జడ్జిమెంట్ లాగా వేదం ఇచ్చిన ఒక తీర్మానం పేరు వేదాంతము. వేదాంతం అనే మాటకి వేదం ఇచ్చిన తీర్మానము అని అద్భుతమైన నిర్వచనం చెప్పారు శంకర భగవత్పాదుల వారికి. తీర్మానం అది వేదాంతము, అదే శాస్త్రం అంటే. కనుక దానిని గురువులను ఆశ్రయించి పద్ధతిగా తెలుసుకొనుట, వినుట అది సిద్ధాంత శ్రవణం. శ్రవణం ఎప్పుడు చేస్తూ ఉండాలి. శ్రవణం చేస్తూ ఉంటే ఏమిటి అవుతుందంటే మనస్సు సత్యం నుంచి డీవియేట్ అవ్వదు, పక్కకెళ్ళదు. అది అదే వింటూ ఉంటే మనస్సు అటే ఉంటుంది. రోజు అదే వింటూ ఉంటే మనకి ఒక పాట 4 రోజులు వింటే 5వ రోజు హమ్ చేసుకుంటూ తిరుగుతుంది, అవునా లేదా? అలాగే సిద్ధాంతాన్ని కూడా శాస్త్రం చెప్పిన విషయాన్ని గురుముఖత శ్రద్ధగా నిరంతరం వింటూ 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 ఉంటే సత్యానికి దగ్గరవుతావు. కొన్నాళ్ళకి సత్యంతో కలిసిపోతావు. అదే సిద్ధాంత శ్రవణం అనేది కూడాను నియమాల్లో ఒకటిగా చెప్పాడు సిద్ధాంత శ్రవణం. ఇక ఆ తర్వాత చెప్తున్నటువంటిది గొప్ప విషయం. హ్రీ. హ్రీ అంటే సిగ్గు. హ్రీంకారి హ్రీమతి హృజ వస్తుంది. అలాగే లజ్జ అని అర్థం. హ్రీ అనే శబ్దానికి లజ్జ అని అర్థం అండి. లజ్జ ఇది అమ్మవారి స్వరూపం. ఆ విషయం యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత చెప్పుకుంటున్నాం కదా. లజ్జ అనేది గొప్ప గుణం. అది రామచంద్రమూర్తికి ఉన్నది అని వర్ణిస్తాడు. ఇప్పుడు చెప్పిన గుణాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. అందుకని మహాయోగి. ఇవి మనకు జీవితాలు అలవాటు కావడానికే రాముడని ఒక అవతారమూర్తిని మనకు చూపించాడు ఇక్కడ. ఆయన ఉపాసన చేస్తుంటే గుణాలు వస్తూ ఉంటాయి. అందుకోసం ఈ యమనియమాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. యోగం అంతా ఆయన దగ్గర ఉంది. ఎందుకంటే యోగేశ్వరేశ్వరుడే ఆయన. ఇవన్నీ చేసి చూపించాడు. ఇలా చెప్తారు కానీ జీవితంలో ప్రాక్టికల్ కాదంటే, ప్రాక్టికల్ అని చెప్పడం కోసం నేను భూమి మీదకి మానవుడిని వచ్చానయ్యా అని చెప్పాడు ఆయన. ఆయన అదే చేశాడు, కృష్ణ పరమాత్మ అదే చేశాడు, వాళ్ళని నమ్ముకున్న ఋషులు అదే చేశారు, వాళ్ళని నమ్ముకున్న పాండవాదులు అదే చేశారు. వాళ్ళ జీవితం ఇలాగే వెళ్ళింది. ఇక్కడ ధర్మం అని ఏదో లేదు, ఇందులోనే ఉంది. కానీ యోగంలోనే సంపూర్ణత ఉంది. ఇక్కడ యమనియమాల్లోనే మీరు అనుకున్న ధర్మాలు అన్ని వచ్చేసాయి. ఇక్కడ నిత్యానుష్ఠానాలు అన్ని దీంట్లో ఉన్నాయి. ఇక్కడ సంపూర్ణ యోగంలో నిత్య జీవన విధానం ఉంది, వ్యవహార జీవన విధానం ఉంది. అలాగే ఏ సమస్యని ఏ అప్రోచ్తో ఎలా డీల్ చేయాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి కూడా చెప్తున్నారు ఇక్కడ. కనుక నిత్య జీవితానికి యోగం ఈ విధంగా పనిచేస్తుంది. కనుక యోగం అనగానే హఠాత్తుగా ఆసనం కొనుక్కోవడం, మఠం వేయడం అనుకోకుండా ముందు ఇవన్నీ కలిపే యోగం అని తెలుసుకోగలగాలి. ఆ కారణం చేత ఇప్పుడు చెప్తుంది హ్రీ. హ్రీ అంటే ఏమిటి? సిగ్గంటే ఏమిటండి? సిగ్గంటే మాటి మాటికి ముడుచుకుపోవడం కాదు, దానికి ఆంతర్యం చెప్తున్నారు. వేద లౌకిక మార్గేషు కుత్సితం కర్మ యద్ భవేత్ తస్మిన్ భవతి యా లజ్జా హ్రీస్తు శైవేతి కీర్తిత. వేదము శాస్త్రము అలాగే లోకము. ఇక్కడ వేద లౌకికం. వేదము లోకము ఏది కూడనిది అని నిషేధించిందో, ఏది కుత్సితమని నిందిస్తుందో ఆ పనిని చెయ్యకుండా ఉండడమే లజ్జ. అంటే లోకం ఇది చేస్తే తప్పని చెప్తుంది, అప్పుడు లోకానికి భయపడాలి. ఆ భయపడడం గొప్ప విషయం. నేను లోకానికి భయపడను, శాస్త్రానికి భయపడను అంటే దాన్ని తెగుంపు అంటారు, వాడు భ్రష్టుడు అంటారు. లోకంలో బ్రతుకుతున్నప్పుడు లోకాన్ని గౌరవించాలి. అది లోక మర్యాద. దీన్ని మన వాడు పరువు ప్రతిష్ఠ అంటారు. లోకంలో చెడ్డ మాట తీసుకోకుండా ఉండడం. దానికంటే ముందు వేదం. అది లోక వేద అనుకుంటా వేద లోక అన్నాడు. అది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే లోకము వేదానికి విరుద్ధంగా ఒక్కొక్కప్పుడు నడవచ్చు. అప్పుడు ఏది ప్రమాణం తీసుకోవాలి అది తెలియాలి ఇక్కడ. అప్పుడు వేదాన్ని ప్రమాణం తీసుకోవాలి. అందుకే ఆ మాట అంత చక్కగా చెప్తారు.
ఎందుకంటే మనం ఉన్న లోకం అసలు నాస్తికుల మధ్య బతికేమనుకోండి, అప్పుడు లోకం ఇది నాస్తిక లోకం. అప్పుడు వాడేమనుకుంటాడో అని చెప్పి నువ్వు ధర్మాన్ని విడిచిపెడితే, మీరే చెప్పారు కదండి లోకం ఏది చెప్పింది అదే చేయాలి, లోకం అంగీకరించని చేయకూడదని. అందుకే నేను లోకం అంగీకరించి చేస్తాను. నువ్వు ఇలాంటి మాట్లాడతావని తెలిసే ముందు వేద పెట్టాను అన్నాడు. ఇక్కడ వేద లోక రెండు కూడా అవసరమే అన్నాడు ఇక్కడ. అంటే వేద విరుద్ధము కాని లోకవాక్యాన్ని మనం స్వీకరించవచ్చు. ఒక్కొక్కప్పుడు వేద విరుద్ధం కాకపోవచ్చు, వేదంతో సంబంధం లేకపోవచ్చు, అలాంటివి లోకంలో చేయవలసి రావచ్చు. అప్పుడు పెద్ద దోషం లేదు, ఎందుకంటే వేద విరుద్ధం కాదు. అందుకే వేద లౌకిక మార్గేషు కుత్సితం కర్మ యద్భవేత్. వేద ప్రకారం లోక ప్రకారం కుత్సితమని ఏ కర్మ చెప్పబడుతుందో అది చెయ్యడానికి వెనకాడడాన్ని సిగ్గు అంటారు. అదండి సిగ్గు అంటే. లంచం తీసుకోవడానికి వెనకాడడం సిగ్గు, అవినీతి చేయడానికి వెనకాడడం సిగ్గు, తప్పు చేయడానికి వెనకాడడం సిగ్గు. అంతేగాని శాస్త్రంలో ఉందో లేదో వెరిఫై చేసి అప్పుడు వెనకాడతాను అని కాకుండా, మహాత్ములకి సహజంగానే తప్పు చేయడానికి అవకాశం వచ్చినా వెనక్కెడతారండి. ఇది తెలుసుకోవాలి. కొందరు ఎవరు చూడరంటే తప్పు చేయడానికి సిద్ధం. అలా కాకుండా శాస్త్రం ఉంది, భగవంతుడు ఉన్నాడు అని ఎరుకతో సహజంగా తప్పు చేయడానికి వెనక్కి వెళతారు. మహాత్ములకి ఇది సహజంగా ఉంటుంది. ఇతరులు సాధనతో తెచ్చుకోవాలి, కూడా విచారంతో తెచ్చుకోవాల్సింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే, వేదాది శాస్త్రముల యందు బలమైన శ్రద్ధ ఆస్తిక్యం అని చెప్పానే, అదే హ్రీకి పనికొస్తుంది అన్నాడు ఒకటే వాక్యం. అదే తర్వాత వాక్యం వైదికేషు సర్వేషు శ్రద్ధయా సామతి భవేత్. అక్కడ ఆస్తిక్యం అని ఏం చెప్పారో అది హ్రీ దగ్గర కూర్చొని బలపరిచారు. శాస్త్రాన్ని నమ్మేవు కదా, అది ఆస్తిక్యం. ఆ నమ్మిన దాని ప్రకారంగానే జీవించాలి అంటే నమ్మకం ఉంటేనే కదా. ఇది శాస్త్రం కూడదని చెప్పిన కనుక తీసేయాలి. మరి తర్క వితర్కాలు లేవు అక్కడ. శాస్త్రం కూడదంది అంతే చెయ్యను. ఎందుకు, వై, వాట్, అది నీ బుద్ధికి అందదు అంతే అని తెలుసుకుని శాస్త్రాన్ని గౌరవించడం. అందుకే ఈ తర్వాత వాక్యం చెప్పండి, శ్రద్ధతోనే నువ్వు వేద విరుద్ధ మార్గాల నుంచి వెనక్కి మళ్ళతావు. ఇది విషయాన్ని చెప్పాను. ఇక తర్వాత చెప్తున్నది జపం. ఇది గురుణాచ ఉపదిష్టోపి తంత్ర సంబంధ వర్జిత వేదోక్తైనేవ మార్గేణ మంత్రాభ్యాసో జపస్మృత. ఇది చాలా విశేషమైన వాక్యం చెప్పారు. గురువులు చెప్పినప్పటికీ వాళ్ళు వేదం ప్రకారం చెప్పినదే స్వీకరించు. ఎందుకంటే గురువులను పేరు పెట్టుకుని తంత్ర సంబంధాలైన వాళ్ళు చాలా మంది ఉంటారు లోకంలో. వేద విరుద్ధమైన మార్గాలతో వింత వింత హోమాలు, వింత వింత దేవతలు, కనీ విని ఎరగనటువంటి దేవతలను తీసుకొచ్చి, లేక నిన్న కాక మొన్న వచ్చినటువంటి వ్యక్తుల్ని దేవతలను చేసి, వాళ్ళకంటూ కొత్త మంత్రాలు కొత్త స్తోత్రాలు తయారు చేసేసి అవి బోధించడానికి గురువులు, వాళ్ళకో వేషం. అలాంటి వాళ్ళని గురువులను భ్రాంతి చెంది అవి గాని అనుసరించేవా పతనం అయిపోతావు. కానీ గురువైన వేద సమ్మతమైనది చెప్తున్నాడా లేదా నువ్వు తెలుసుకో. అయ్యా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నప్పుడే ఆ డాక్టర్ సరైన వాడా లేదో 10 సార్లు పరిశీలన చేస్తావు, నువ్వు వైద్యశాస్త్రం చదవకపోయినా. అదేవిధంగా గురువు విషయంలో కూడా కొలబద్ద ఒక్కటే, అతను వేద సమ్మతమైన చెప్తున్నాడా వేద విరుద్ధమైన చెప్తున్నాడా ఇది తెలుసుకోవాలి. అయితే తంత్రాలు ఇక్కడ చెప్పేటప్పుడు గర్హ్యములనే చెప్పాడు. అంటే అవి నీచములు, తీసుకోరాదు అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే తంత్ర సంబంధ వర్జిత, తంత్ర సంబంధము లేని మంత్రములను వేదోక్త మార్గంతో గురువు ద్వారా స్వీకరించి జపం చేయాలి ఇది చెప్పాడు. ఎందుకంటే ఒక చేతన వస్తువు మరొక చేతన వస్తువు ద్వారానే ఏదైనా పొందాలి, అదే రహస్యం. చేతన వస్తువు అంటే చైతన్యం కల వస్తువు, అంటే ఒక మానవుడు. వాడికి మళ్ళీ ఉపదేశాదులు మరొక చైతన్యం కలిగిన వస్తువు ద్వారా రావాలి తప్ప జడ వస్తువు ద్వారా రాకూడదు. ఇది ఎలా అంటే టీవీలో ఒక ఆయన చెప్పాడండి, పుస్తకంలో ఇంకోటి చెప్పాడండి, నువ్వు చేసేయకూడదు, అది రహస్యం. అవి జడములు ఆ రెండు కూడా. అందుకే వైద్యం కూడాను ఇప్పుడు గూగుల్లో అన్ని దొరుకుతున్నాయి కదా, నువ్వు సెర్చ్ చేసి నువ్వు మెడిసిన్ సెలెక్ట్ చేసుకుని తినడానికి లేదు. వైద్యుడు అనబడి చైతన్య వస్తువు వద్దకు వెళ్ళవలసిందే. మనకి ఎంత ఒక ఆయన పాపం ఒట్టి ఏదో తలనొప్పి వచ్చింది, గూగుల్ సెర్చ్ చేశాడు. క్యాన్సర్ వల్ల తలనొప్పి వస్తుంది, మరి దేని వల్ల వస్తుంది, దాని క్యాన్సర్ ఏమో అని భయపడ్డాడు. ఈ భయాల వల్ల లేని రోగాలు వస్తాయి. అదే మనకి చేతిలో పరికరం ఉంది కదా అని గూగుల్ సెర్చ్లు మానివేయండి. ఎందుకంటే ఈ మధ్య ఒక డాక్టర్ గారు చెప్పిన మాట, ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే, నువ్వు గూగుల్ చదివచ్చేవని అడుగుతాట. చదివస్తే నీకు 2000 ఫీజు, చదవకుండా వస్తే 200 ఫీజు అని చెప్పాడు. ఎందుకంటే వీడు లేనిపోని చెత్తంతా మెదడులో పెట్టుకొస్తాడు. గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకెళ్తారు. అందుకే ఎక్కువ నాలెడ్జ్ మహాప్రమాదం తెలుసుకుంటాడు. అందుకే గురువు అనేవాడు పక్కన ఉండాలి ఇప్పుడు కూడా. ఎందుకంటే మంత్రాలు కోట్లు ఉన్నాయి, నీ బతుకు ఎంత ఉంది. శాస్త్రాలు అనేకం ఉన్నాయి, ఒకటి చదివితే 10 కన్ఫ్యూజన్లు. అందుకే ఒకడు ఉండాలి, వాడి పేరు గురువు.